థాయిలాండ్ పర్యాటకుల స్వర్గధామం. ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. దేశ ఆదాయంలో ప్రధాన భాగం టూరిజం ద్వారానే వస్తుంది. అందుకే థాయిలాండ్ ప్రభుత్వం టూరిస్టుల కోసం ఎక్కువగా బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటుంది. మరోసారి అదే చేసింది. భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు థాయిలాండ్ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. వీసా లేకున్నా థాయిలాండ్లో 60 రోజుల పాటు ఉండేందుకు అనుమతినివ్వనుంది. కేవలం టూరిస్టులకే కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి థాయిలాండ్ను సందర్శించే భారతీయులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనుందని థాయిలాండ్ ప్రభుత్వం చెబుతోంది. ఈ రూల్ను 2025 జనవరి 1 నుంచి అమలు చేస్తామని చెప్పింది. థాయ్ ఈ వీసా అనే వెబ్సైట్లో దీనికి సంబంధించిన దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆఫ్లైన్ మోడ్లోనూ దరఖాస్తులను స్వీకరిస్తామని ఢిల్లీలోని థాయిలాండ్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎంబసీ, కన్సులేట్ జనరల్స్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయని చెప్పింది. దరఖాస్తు ఒకవేళ తిరస్కరణకు గురైతే వీసా అప్లికేషన్ ఫీజు మాత్రం తిరిగి ఇవ్వరు. వీసా ఫీజు చెల్లించిన 14 రోజుల్లోపు ఈ వీసా దరఖాస్తు పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారు. సాధారణ వీసా కోసం డిసెంబర్ 16 లోపు దరఖాస్తు చేసుకోవాలి. థాయిలాండ్ ను సహజంగా రుచికరమైన ఆహారం, స్పాలలో థాయ్ మసాజ్లు, షాపింగ్, లగ్జరీ హోటల్స్ లాంటి వాటి కోసం పర్యటిస్తారు. ఇది ఓ సాధారణ బడ్జెట్ లో పర్యటించగల దేశం కూడా. ఇక థాయిలాండ్ లో టూరిస్టులను కట్టిపడేసి ఎన్నో అందాలున్నాయి. ముఖ్యంగా థాయిలాండ్ లో తూర్పు భాగంలో దాగి ఉన్న చాంటాబురి ప్రాంతం ఓ జలపాతాల స్వర్గం. కాలువలు, నదులు, కొండలపై నుంచి జాలువారడం లాంటి ఎన్నింటినో ఇక్కడ చూడవచ్చు. ఇటు ఉత్తర థాయిలాండ్ లోని ఉన్న పెచ్చాబన్ జలపాతాలకు కేంద్రం. చుట్టూరా కొండలతో ఉండే ఈ ప్రాంతంలో నదులు, నేషనల్ పార్కులు ఉంటాయి. ఇక్కడ ప్రకృతి అందం అంతా సహజమైనదే, మర్చిపోలేంది కూడాను.